ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదంటే మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు, 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్ మిథునం వారికి కనుక చూసుకుంటే ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో గ్రహాలు ఏవైతే మారుతున్నాయో, ఆంగ్ల నూతన సంవత్సరం గుర్తుపెట్టుకోండి, గ్రహాలు ప్రధానంగా రాశిలో గురువు ఉన్నాడు. ఎప్పుడూ కూడా గురువు రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ తిప్పుతాడండి. అలాగే జీవిత భాగస్వామి లేదా వివాహము, అదేవిధంగా అంటే ఈ లగ్నానికి లేదా ఈ రాశికి బాధకుడు అవుతాడు గురువు. బాధకుడు అయినందుకు, ఈ సప్తమ స్థానం అయినందుకు, దశమ స్థానాధిపతి కూడా అయినందుకు కొంచెం ఉద్యోగ విషయంలో మంచి గ్రోత్ ఉంటుంది. ఒకవైపు స్ట్రెస్ ఉంటుంది. అంటే కొన్ని టార్గెట్స్ ఇవ్వడం, మిమ్మల్ని పలానా లీడర్ చేస్తున్నాడు టార్గెట్స్ ఇవ్వడం, తద్వారా తిరగడం లాంటివి ఇస్తూ ఉంటాడు. అయితే ఈ యొక్క గురువు జూన్ 2వ తేదీ నుంచి 2వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ కానివ్వండి, కుటుంబ అభివృద్ధి కానివ్వండి, ఫైనాన్షియల్ గ్రోత్ కానివ్వండి, మీరు జూన్ 2 నుంచి అనుకూలిస్తుంది. అయితే ఇక్కడ మీరు మీ పర్సనల్ చార్ట్లో కూడా అసలు ఏ దశ, ఏ అంతర్దశ, అది ఎంతవరకు ఇస్తుంది అనేది కూడా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మీకు ప్రస్తుతం మిథునం వారికి శని దశమంలో ఉన్నాడు. శని దశమంలో ఉండడం చాలా మంచిది. పాపగ్రహాలు గోచారంలో కానివ్వండి, జన్మజాతకంలో కానివ్వండి, దశమ కేంద్రం చాలా మంచిది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే వర్క్ స్ట్రెస్ని ఎక్కువ ఇస్తూ ఉంటాడు. అంటే ఎక్కువ వర్క్ మీద ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేయండి, కాస్త శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా శివార్చన చేయడము, కాలభైరవుడు అష్టకం చదవడం చేస్తూ ఉండండి. కాకపోతే ఈ శని వక్రించినప్పుడు మాత్రం జాబ్స్లో చేంజెస్ కూడా జరుగుతాయి. అప్పుడు మీరేంటి, సరిగ్గా ఎప్పుడు వక్రిస్తున్నాడని చూసుకుంటే 27 జూలై నుంచి 2026 నుంచి వక్రగతి జరుగుతుంది. కాబట్టి మీరు ఉద్యోగం విషయంలో 27 జూలై 2026 నుంచి 10 డిసెంబర్ 2026 వరకు కూడా మీరు ఏం చేయాలంటే, ఈ సమయంలో ఉద్యోగ మార్పులు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే ఒక్కోసారి ఏమైపోతుందంటే సడన్గా తీసామంటారు. మనం ప్రిపేర్గా ఉన్నామనుకోండి, ఇంకో దగ్గర జాబ్ వెతుక్కుంటాం ఆ నెల 2 నెలలు ముందు నుంచే, అప్పుడు తీసేసినా సరే ఓకే ఫైన్ అని మనం మనస్తాపానికి ఇబ్బంది పడం. అలాగే రాహుకేతువులు ప్రధానంగా ఈ యొక్క 2026లో నవంబర్ 25కు మారుతున్నారండి. అంటే నవంబర్ 25 నుంచి మీకు ధనస్థానంలోకి కేతు వస్తున్నాడు. కాబట్టి నవంబర్ 25 నుంచి తీసుకునే డెసిషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు కూడా అష్టమంలోకి మారుతున్నాడు. కాబట్టి నవంబర్ 25 తర్వాత వాహనాల మీద వెళ్ళేటప్పుడు, షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, ఇన్సూరెన్సెస్ కొన్ని మనం నెగ్లిజెన్సీ చేస్తున్నాం, అటువంటివి ఏమీ చేయకూడదు. ఎందుకంటే ఆకస్మిక సంఘటనల స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి దుర్గా ఆలయానికి వెళ్ళడం, అమ్మవారి నామస్మరణ చేసుకోవడం, మీకు నవంబర్ 25 తర్వాత ఎటువంటి మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, ఒకసారి గణపతిని తలుచుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం
ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే ఉగాది కాదండి, ఆంగ్ల సంవత్సరం జనవరి 1 నుంచి 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు మారుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొంచెం న్యూ ఇయర్ నుంచి అడగండి అంటే నేను చాలామందికి లేదంటే మనది ఆంగ్ల సంవత్సరం కాదు ఉగాదే చూసుకోవాలంటే, లేదు సార్ మేము కొన్ని ప్లానింగ్స్ చేసుకోవాల్సినటువంటివి జనవరి నుంచి చేసుకుంటాం కాబట్టి మీకు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ గ్రహాలు మారడం మూలంగా ఎటువంటి విషయాల్లో మేము జాగ్రత్త పడాలి, ఎటువంటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పమని చాలామంది రిక్వెస్ట్ చేయడం మూలంగా నేను ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం అసలు ఏ ఏ గ్రహాలు మేజర్ ప్లానెట్స్ మెయిన్గా మనకు రోల్ ప్లే చేస్తూ ఉంటాయి లైఫ్లో రోల్ అనేటువంటిది. శని భగవానుడు ఇక్కడ ఏంటంటే 27 జూలై 27 జూలై నుంచి ఈ నెల వక్రత్యాగం అయిపోతుంది. అంటే వక్రగతి పోతుంది, స్ట్రైట్ అయిపోతాడు. 1 డిగ్రీలో ఉంటాడు 27 జూలైకి. సో అంటే ఏంటి, నెక్స్ట్ ఇయర్